హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన పోకో F1లో లేటెస్ట్ ఆక్సిజన్ ఓఎస్ బిల్డ్ అయితే మనకి రెగ్యులర్ టీం ఉంది కదా, వాళ్ళు అయితే బిల్డ్ డెవలప్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి Android 10 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ గురించి మాట్లాడుకుంటే August 1, 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో కెర్నల్ గురించి మాట్లాడుకుంటే స్టాక్ కెర్నల్ ప్రొవైడ్ చేస్తారు, ప్రెఫ్ కెర్నల్ మనకి. నెక్స్ట్ దీనిలో సెటింగ్స్ గురించి మాట్లాడుకుంటే వైఫై కానీ హాట్స్పాట్ కానీ బ్లూటూత్ కానీ అన్ని మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తున్నాయి. డిస్ప్లే సెక్షన్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే సెక్షన్ లో మనకి డార్క్ థీమ్ కానీ నైట్ మోడ్ కానీ అన్ని మనకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తున్నాయి. ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఫాంట్ సైజ్ కానీ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే స్టాటస్ బార్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. స్టాటస్ బార్ బ్యాటరీ స్టైల్ ఏదైతే ఉందో బ్యాటరీ స్టైల్ కూడా మీరు మార్చుకోవచ్చు. బ్యాటరీ ఫర్ సపోజ్ మనకి ఈ ఆప్షన్లో ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది కదా, అట్లా కాకుండా సర్కిల్ షేప్లో కావాలి అంటే సర్కిల్ షేప్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. షో పర్సంటేజ్ మీకు కావాలి అంటే కనుక దీన్ని ఎనేబుల్ చేస్తే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఐకాన్ మేనేజర్ ఏదైతే ఉందో టోటల్ క్విక్ సెట్టింగ్ రైల్స్లో ఉన్న మనకి ఐకాన్ మేనేజర్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ ఐకాన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. ఏవి కావాలి ఏ వద్దు అనేది ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు, టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వీడియో ఎన్హాన్సర్ కూడా బిల్డ్ పాటు మనకు ప్రొవైడ్ చేశారు. వీడియో కలర్స్ని నెక్స్ట్ అట్లాగే వీడియో క్వాలిటీని మనకి బూస్ట్ చేసి చూపిస్తుంది. ఈ ఆప్షన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అట్లాగే అందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించిన టోటల్ ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, హారిజాన్ లైట్ కూడా మనకి బిల్డ్తో పాటు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్స్లో బిల్డ్తో పాటు మనకి డాల్బీ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. సౌండ్ క్వాలిటీ మనకి చాలా బాగుంటుంది. వీటిలో మీరు ఒకవేళ మ్యూజిక్ కనెక్ట్ చేసి ఈ మోడ్స్ని మీరు చేంజ్ చేసి చూడండి, డెఫినెట్గా మీకు ఆడియో క్వాలిటీ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ అట్లాగే ఇయర్ ఫోన్స్ మోడ్ కూడా బిల్డ్తో పాటు మనకు ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆటో ప్లే మీరు 3.5mm జాక్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు మ్యూజిక్ ప్లే అవ్వాలంటే కనుక ఈ ఆప్షన్ మీరు టర్న్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, వీటిని కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే లైవ్ క్యాప్షన్ కూడా బిల్డ్తో పాటు మనం ప్రొవైడ్ చేశారు. ఇది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. యూట్యూబ్ కానీ లేకపోతే మూవీస్ కానీ చూసేటైతే కనుక టైటిల్స్ ఉంటాయి కదా, టైటిల్స్ మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. చాలా బాగుంటుంది ఆప్షన్ కూడా. లాంగ్వేజెస్లో కూడా మనకి ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రొవైడ్ చేశారు ప్రస్తుతానికి. ఫ్యూచర్లో మనకి లాంగ్వేజెస్ అయితే యాడ్ చేసే అవకాశం ఉంది. ఏదో దీనికి సంబంధించిన ఆప్షన్స్. నెక్స్ట్ అట్లాగే సౌండ్స్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ కూడా బిల్డ్ మనకి చాలా బాగుంది. నెక్స్ట్ సెక్యూరిటీ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. మీరు ఇక్కడ చెక్ చేస్తే టోటల్ కస్టమైజేషన్ సంబంధించిన సెక్షన్ మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. వాల్ పేపర్ కావాలంటే వాల్ పేపర్ మీరు ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. మనకి OnePlus సంబంధించిన వాల్ పేపర్స్ అయితే బిల్డ్తో పాటు ప్రొవైడ్ చేయలేదు. ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ అట్లాగే క్లాక్ స్టైల్స్ గురించి మాట్లాడుకుంటే లేటెస్ట్ క్లాక్ స్టైల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించి. నెక్స్ట్ హారిజాన్ లైట్ ఇందాక చూపించాను కదా, హారిజాన్ లైట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా బిల్డ్తో పాటు మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ హారిజాన్ లైట్లో కూడా 3-4 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే బటన్ కలర్ ఏదైతే ఉందో కలర్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ అయితే మనకి కలర్స్ ప్రొవైడ్ చేశారు. అట్లా కాకుండా మీకు ఎక్స్టర్నల్గా కావాలి RGB కలర్స్ కావాలంటే ఇక్కడ ట్యాప్ చేస్తే మీరు కలర్ని కూడా న్యూ కలర్ని మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. చూసారా, చాలా బాగుంది కదా, ఇదొక ఆప్షన్. నెక్స్ట్ అట్లాగే సిస్టమ్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు మనకి ఐకాన్స్ షేప్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మార్చేసుకోవచ్చు. చూసారా, మీరు ఇక్కడ మారిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. ఇదొక ఆప్షన్. నెక్స్ట్ ఫాంట్స్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్లో మనకి 2 ఫాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్గా అయితే మనకి ఈ ఫాంట్ ఉంటుంది. అట్లా కాకుండా OnePlusకి సంబంధించిన ఫాంట్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, మీకు ఏది కావాలంటే దాన్ని మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐకాన్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్లో మనకి ఒక ఐకాన్ ప్యాక్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. మిగిలినవి కూడా మనకి ప్రొవైడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. నెక్స్ట్ బటన్ అండ్ జస్టర్స్ గురించి మాట్లాడుకుంటే నావిగేషన్ బార్కి సంబంధించిన 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకి బటన్ నావిగేషన్ బార్. అట్లాగే దీనిలో మనకి OneUIలో ఉంటుంది కదా, బటన్ స్వైప్ చేస్తాం కదా, నావిగేషన్ బార్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, పైకి ఇట్లా స్వైప్ చేస్తే మనకి ఆప్షన్స్ అయితే వర్క్ అవుతాయి. ఆ నావిగేషన్ బార్ కూడా బిల్డ్తో పాటు మనకు ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా మిస్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ క్విక్ జస్టర్స్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫ్లిప్ టు మ్యూట్. దీన్ని మీరు టర్న్ ఆన్ చేసుకుంటే మనకి ఏదన్నా మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, జస్ట్ మన మొబైల్ ఇట్లా ఫ్లిప్ చేస్తే ఆటోమేటిక్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అట్లాగే 3 ఫింగర్ స్క్రీన్ షాట్ కూడా మనకి బిల్డ్తో పాటు ప్రొవైడ్ చేస్తారు. MIUIలో ఉంటుంది కదా, 3 ఫింగర్స్ స్వైప్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ యూటిలిటీస్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, దీనిలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్యారలల్ యాప్స్, డ్యూల్ యాప్స్ మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. యాప్ లాక్ కూడా బిల్డ్తో పాటు మనకు ప్రొవైడ్ చేశారు. యాప్ లాక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు యాప్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. యాప్ లోకి ఏది కావాలంటే అది. నెక్స్ట్ అట్లాగే బిల్డ్లో OnePlusకి సంబంధించిన యాప్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. వాల్ పేపర్ సెక్షన్లో ఓన్లీ ఒక వాల్ పేపర్ మాత్రమే మనం ప్రొవైడ్ చేశారు. ఐకాన్ ప్యాక్ కూడా బిల్డ్లో మనకి ఒకటి మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కావాలంటే కనుక త్రూ ప్లే స్టోర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. విడ్స్ గురించి మాట్లాడుకుంటే విడ్స్లో మనకి వెదర్కి సంబంధించిన విడ్స్ కూడా బిల్డ్లో అయితే మిస్ అయింది. నెక్స్ట్ అట్లాగే లెఫ్ట్ సైడ్లో మనకి OnePlus షెల్ఫ్ ఉంది కదా, ఇదైతే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఆక్సిజన్ OS 11కి సంబంధించింది. ఇది కూడా మనకి చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగింగ్ అయితే లేదు.
చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ ఆన్ టైం అయితే మనకి ఈ విధంగా ఉంది. 92% ఉన్నప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేస్తే టైం అయితే మనకి 4:30 అయింది. నెక్స్ట్ అట్లాగే నేను గేమ్ స్టాప్ చేసేసరికి 67% మనకి బ్యాటరీ అయితే డౌన్ అయింది, 5:33 అయింది. మరి ఓవర్ బ్యాటరీ డౌన్ అయితే ఎక్కడ అవ్వట్లేదు, బిల్డ్ అయితే పర్వాలేదు. నెక్స్ట్ అట్లాగే గేమ్ ప్లే గురించి మాట్లాడుకుంటే గేమ్ ప్లేలో కూడా ఎక్కడ ల్యాగింగ్ లేదు, గేమ్ ప్లే కూడా చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ ల్యాగింగ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, నెక్స్ట్ అట్లాగే టచ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ నేను ఎక్కడైతే ఎక్కడ ఫేస్ చేయలేదు. నెక్స్ట్ సేఫ్టీ నెట్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ అయితే మనకి సేఫ్టీ నెట్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ అట్లాగే బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్ సంబంధించిన స్కోర్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్కి సంబంధించిన స్కోర్స్ ఇవి అయితే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఇవి. నెక్స్ట్ బిల్లో ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు, చాలా స్మూత్గా ఉంది. యాప్స్ కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. చూడండి, ఆక్సిజన్ వాయిస్ గురించి మనకు తెలిసిందే కదా, చాలా స్మూత్గా ఉంటుంది అదర్ వాయిస్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ రీసెంట్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ యాప్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ యాప్ కింద యాప్ ఐకాన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ కింద యాప్ ఐకాన్ మీద అలా స్వైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా చూసారా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ సెంటర్ అయితే మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ నుంచి అయితే మీరు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఒకవేళ జనరల్ మోడ్ కానీ సైలెంట్ మోడ్ కానీ సెట్ చేసుకోవాలంటే కనుక సపరేట్గా మనకి ఒక యాప్ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ నుంచి మాత్రమే మీరు సైలెంట్ మోడ్ కానీ జనరల్ మోడ్ కానీ వైబ్రేషన్ మోడ్ కానీ సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా బిల్డ్ గురించి మాట్లాడితే బిల్డ్ అయితే గేమింగ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంది. గేమ్ ప్లేలో ఎక్కడ లాగింగ్స్ లేవు. నెక్స్ట్ అట్లాగే బ్యాటరీ డ్రైన్ అయితే ఎక్కడ ఓవర్ కావడం నేనైతే ఫేస్ చేయలేదు. ఒక చిన్న మైనస్ ఏంటంటే బిల్డ్లో మనకి యాప్స్ OnePlusకి సంబంధించిన యాప్స్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఇంక్లూడింగ్ మనకి గ్యాలరీ కూడా లేవేశారు, గ్యాలరీ కూడా మనకి బిల్డ్లో ప్రొవైడ్ చేయలేదు. అదర్వైజ్ బిల్డ్ అయితే మనకి చాలా బాగుంది గేమింగ్కి. ఒకవేళ గేమింగ్ యూజ్ చేయాలంటే కనుక బిల్డ్ అయితే తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.